అదే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ అధ్యక్ష. మన జిఎస్డిపి నా 50 బస్తాలు నా జిఎస్డిపిలో జీడిపిలో అనుకుంటే నాకు అప్పు పుట్టే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత అంటే ఆ 10 బస్తాలకు 15 బస్తాలకు సంబంధించి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి చూడండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు రాష్ట్రం 13.5% అభివృద్ధి చెందింది అధ్యక్ష. 19-24 వచ్చేటోడికి 10% పడిపోయింది అధ్యక్ష. ఈ 3% ఎంత తేడా మన జీవితాల్లో వస్తుంది అని అంటే, నేను 50 బస్తాలు పండించే దగ్గర కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, ఆదాయం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నాకు అప్పు పుట్టే సామర్థ్యం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నా పెట్టుబడులు పెట్టే శక్తి పెరిగినట్టే కదా అధ్యక్ష. అప్పులు చేయడాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు అధ్యక్ష. ప్రతి పక్షంలో కూడా అప్పులు తేవాల్సిందే, అయితే అభివృద్ధి మీద పెట్టాలి, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది నేను చెప్తూ వచ్చాను. ఇవాళ కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. ఈ 50 బస్తాలు పండించే దగ్గర నేను కష్టపడి 80 బస్తాలు పండిస్తే నాకు అంత మేరకు ఉత్పత్తి ఆదాయం పెరుగుతుంది, అంత మేరకు నా అప్పు కెపాసిటీ పెరుగుతుంది, అంత మేరకు నాకు పెట్టుబడి పెరుగుతుంది అధ్యక్ష. ఆ 3% మేము కష్టపడి ఈ రాష్ట్రంలో ఇట్లా రైతులంతా పండించే ఉత్పత్తే రాష్ట్ర ప్రభుత్వ స్థూల ఉత్పత్తి అధ్యక్ష. వ్యవసాయంలో వచ్చేది, పరిశ్రమల్లో వచ్చేది, సేవల రంగంలో వచ్చేది కలిపితేనే మనం మాట్లాడే ఈ లెక్కలన్నీ అధ్యక్ష. ఈ 3% చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే 13% 2014 నుంచి 19 వరకు పెంచారో అదే వేగాన్ని కంటిన్యూ చేస్తుంటే 76,195 కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అధ్యక్ష. మరి అది అన్ని స్కీములకి సరిపోయేది కదా అధ్యక్ష. వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అధ్యక్ష. దాన్నే మేము చెప్తున్నాం అధ్యక్ష. పడిపోయింది అనడానికి మీ కళ్ళ ముందు తెలంగాణ ఎగ్జాంపుల్ చూపించాను. మనము వాళ్ళు విడిపోయిన రోజు ఎక్కడున్నాము, ఇవాళ ఎక్కడున్నాము అనేటువంటిది కళ్ళ ముందు చూపిస్తా ఉన్నాం. మనమేమో జీతభత్యాలకు ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాము. సరే, వాళ్ళకి మిగిలిన ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి, కానీ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆ గ్రోత్ రేటును పడగొట్టుకోకపోతే ఎట్లుంటుంది అనేటువంటిది మేము చెప్పేది. సంపద సృష్టి అన్న ఇదే, జిఎస్డిపిలు, జీడిపిలు మేము ఏం మాట్లాడినా కూడా ఒకరి మీద ఆధారపడకుండా మన మీద మనం కష్టపడదాం. 50 బస్తాలు పండించే దగ్గర 80 బస్తాలు ఎట్లా పండించాలని పోరాడతారో ఈ రాష్ట్ర ఉత్పత్తిని కూడా పెంచేటువంటి అన్ని రంగాల్లోనూ పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3% లిమిట్ ఉంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. దాని నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతాం అధ్యక్ష. ఇది సామాన్యుడి భాషలో మేము చెప్పే సంపద సృష్టి కానీ, జీడిపిల వృద్ధి కానీ, జిఎస్టిపిల వృద్ధి కానీ అధ్యక్ష. ఇవన్నీ ఏవి వినడానికి కూడా మా మిత్రులు ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు అధ్యక్ష. మరి ఈ 76,000 కోట్లు అంటే అధ్యక్ష ఆల్మోస్ట్ మనం పెట్టే స్కీమ్లన్నీ అన్ని కవర్ అయిపోతాయి కదా అధ్యక్ష. ఇవాళ మనం మాట్లాడుతున్న అన్ని స్కీమ్లు కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసేసి పోయిన తర్వాత మీరు విధ్వంసం అనే మాటని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? విధ్వంసం కన్నా పెద్ద పదం ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ వాడాలి అధ్యక్ష. నేను నిజంగా ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష. డెఫినెట్లీ రాజకీయ కారణాలతో నేను చెప్పడం లేదు అధ్యక్ష. నేను చెప్పాను, నేను ఒక ఆర్థికవేత్తను కాదు. నేను గవర్నమెంట్లోకి వచ్చి ఈ పదవి తీసిన తర్వాత బ్లాక్ 2లో కూర్చొని ఆఫీసర్లు చూపిస్తున్నటువంటి ఫిగర్లు చూపిస్తే అధ్యక్ష ఒక డిప్రెషన్ అధ్యక్ష. ఎందుకంటే కళ్ళ ముందు చూపిస్తున్నాం కదా అధ్యక్ష. జీతభత్యాలకి అప్పులు కట్టడానికి సరిపోతా ఉంటే ఇక ₹1 కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ కాదని మిగిలిన పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే శాసనసభ్యులు వచ్చేటువంటి రిక్వెస్ట్లు అధ్యక్ష వాళ్ళ ప్రాంతాల్లో నుంచి మాకు ఇవి చేయాలి అవి చేయాలి అని అంటే వాళ్ళకి సమాధానం చెప్పడము ఎంత ఇబ్బందికరం అధ్యక్ష. వ్యక్తిగతంగా ఆర్థిక మంత్రిగా నేను చూసుకుంటే అధ్యక్ష నా రాజకీయ జీవితంలో నేను నో అని ఎప్పుడు కూడా చెప్పలేకుండా పెరిగాను అధ్యక్ష. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ 6 నెలల్లో దాదాపు 90% నో అని చెప్పాల్సి వస్తూ ఉంటే అది నిజంగా ఎంతో బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే పరిస్థితిని వివరించలేము, పరిస్థితి మనకు అనుకూలించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దీనికి కారణం ఎవరు అధ్యక్ష? గత 5 ఏళ్లలో వీళ్ళు అవలంబించినటువంటి విధానం కదా. డెవలప్మెంట్ అనేటువంటి పదానికి అర్థం లేకుండా చేయడం కదా అధ్యక్ష. వీళ్ళు ఇంకోటి ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష. సంపద సృష్టి అయిపోయింది అధ్యక్ష. ఇక అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద వెళ్లే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ సంపద సృష్టిలో
మేం చూసిండే సంపద సృష్టి ఏంటంటే సమాజంలో సంపద సృష్టి పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మరి వాళ్ళ సంపద సృష్టి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు మద్యం ఆదాయాన్ని డైవర్ట్ చేశారు, వాళ్ళ ప్యాలెస్ లో సంపద పెంచుకోవడం చూశారు, వాళ్ళ ఎస్టేట్లలో సంపద పెంచుకోవడం చూశారు. ఇవాళ ప్యాలెస్లు ఎస్టేట్లు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ సంపద ఎట్లా పెరిగిందో మనం కళ్ళ ముందు చూస్తున్నాం. మద్యం ఆదాయం పక్కకు మరలింది వాస్తవం కాదా అధ్యక్ష? ఇసుక ఆదాయం పక్కకు పోయింది వాస్తవం కాదా? మైనింగ్ ఆదాయం పక్కకు పోయింది ఆదాయం కదా. మేమేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచుతున్నాం. మీరు ఈ సంవత్సరం చూడండి అధ్యక్ష, ఒక్క ఎక్సైజ్ శాఖలోనే ఎంత ఆదాయం పెరుగుతుందో మీరు చూడండి అధ్యక్ష. ఇదేది రాత్రికి రాత్రి రాష్ట్రంలో ఎక్కువ మంది తాగలేదు అధ్యక్ష.